భయపడొద్దు అని మరొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దేనికోసం భయపడుతున్నావు? నీ భవిష్యత్తు కోసం భయం వేస్తుందా? నీ గత జీవితాన్ని గురించి బాగా భయపడుతున్నావా? రాత్రులు నిద్ర పట్టడం లేదా? ఏం జరుగుద్దన్న ఆందోళన నీలోకి వచ్చేసిందా? పానిక్ అటాక్స్ వచ్చేస్తున్నాయా? వివాహం జరిగిన తర్వాత ఇంకా బిడ్డలు లేరన్న భయం నీలో ఉందా? లేదా ఏదో రకమైన భయం, ఫైనాన్షియల్ క్రైసిస్సో, లేకపోతే ఒంటరితనమో, ఎడబాటో, ఒక స్నేహితులు మోసం చేశారనో, బ్యాక్ స్టాబింగ్ జరిగిందనో, వెన్నుపోటు పొడిచారనో, ఏదో రకమైన భయంతో నీలో ఉంటే ఈరోజు ఒక్కసారి దేవుని శిల మోకాళ్ళు వేసి, ప్రభువా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేను నిజంగా భయపడుతున్నాను, నాకు విడుదల ఇవ్వండి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నేను చెప్తున్న దేవుని సేవకునిగా దేవుడు ఖచ్చితంగా మీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఈ ధైర్యం ఎలాంటిదంటే మంచి ధైర్యం అని బైబిల్లో రాయబడింది. దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను అని లేఖనాల్లో మనం చూస్తున్నాం కదా. దావీదు సమస్తాన్ని కోల్పోయినప్పుడు తను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, నా జీవితంలో ఎన్ని కోల్పోయినా నేను దేవునిలో మాత్రం ధైర్యాన్ని కోల్పోకూడదని నిర్ణయించుకున్నాడు. అందును బట్టి దేవుడు మరలా రెస్టోరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. నీ జీవితంలో ముందు భయపడడం మానే. నువ్వు దేనికోసం భయపడుతున్నావు?